సో నేను వీరిని ఇవాళ విజయవాడలో ఉన్న అతి ఫేమస్ అంటే విజయవాడ పరిటాలలో ఉన్న అతి ఫేమస్ ఆంజనేయ స్వామి గుడికి నేను వీరు వచ్చాను. అమ్మో, ఎంత ఎత్తుగా ఉంది చూడండి, చాలా హైట్గా ఉంది కదా. ఆంజనేయ స్వామి విగ్రహమే అలాంటిది అండ్ ఆంజనేయ స్వామి బలమే అలాంటిది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. నాతో పాటు వీరు కూడా ఉన్నాడు. సో ఇవాళ నా ఛానల్ కాదు, మా ఛానల్కి మీకు స్వాగతం. సో గైస్, యాజ్ అ పేరెంట్గా ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే మన పిల్లల్ని ఎప్పుడు మంచిగా ఆలోచించి మంచితనం నేర్పించాలి అంటే ఎప్పుడైనా గుడ్ హ్యాబిట్స్, గుడ్ నేచర్ అంత మంచి మనం నేర్పించాలని కోరుకుంటాం, అంతే కదా. అంటే అలాగే నేను కూడా ఏమనుకున్నానంటే వీరికి మంచితనం నేర్పించాలి. సో మన మంచితనంకి ఫస్ట్ స్టెప్ ఏంటి, మంచిగా ఉండాలి. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి, మంచిగా గుడికి తీసుకెళ్ళి దేవుడు దండం పెట్టేసి దేవుడిని ప్రార్థన చేయాలి కదా. సో నేను వీరిని ఇవాళ విజయవాడలో ఉన్న అతి ఫేమస్ అంటే విజయవాడ పరిటాలలో ఉన్న అతి ఫేమస్ ఆంజనేయ స్వామి గుడికి నేను వీరు వచ్చాను. అమ్మో, ఎంత ఎత్తుగా ఉంది చూడండి, చాలా హైట్గా ఉంది కదా. ఆంజనేయ స్వామి విగ్రహమే అలాంటిది అండ్ ఆంజనేయ స్వామి బలమే అలాంటిది. మనము ఎప్పుడైనా ఇలా గుడికి వస్తే ఒక మనసులో శాంతి ప్రశాంతి అలా అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా సరే మనం ఎంత టెన్షన్లో ఉన్నా ఏది ఉన్నా సరే అన్ని టెన్షన్స్ అంత పోతుంది గుడికి వచ్చిన తర్వాత. ఇప్పుడే జస్ట్ లోపల దర్శనం చేసిన వచ్చేసాను బయటికి. లోపల వీడియోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్, బట్ టైమింగ్స్ అడిగాను. ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారు, 12 o'clock వరకు 12-12:30 వరకు ఉంటారు. సాయంత్రం 4:30 ఓపెన్ చేస్తారు, 8 o'clock దాకా ఉంటారు. అలా తెలిసింది. సో బాగా అనిపించింది. దర్శనం చేసి ఆంజనేయ స్వామి గుడి దగ్గర దర్శనం చేసాం. అండ్ ఒక పవర్, ఆంజనేయ స్వామికి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్, ఆ వైబ్ అంటే చేతిలో గూస్ బంప్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, కుక్కలు కూడా మనతో పాటు నడుస్తాయి. కుక్కలు బోల్డ్ అని ఉన్నాయి అబ్బా ఇక్కడ చూడండి. అంటే ఎంత శాంతి ఉంది, పీస్ఫుల్గా. డాగ్స్ కూడా, కుక్కలు కూడా ప్రశాంతంగా పడుకుంటున్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా కుక్క కనిపించింది, 1 2. వీరేమో కుక్కలు చూసి నవ్వుతున్నాడు. వీడికి ఏంటో కుక్కలు అంటే ఇష్టం. అంటే మేము కూడా అలాగే అలవాటు చేసాం చిన్నప్పటి నుంచి. ఏంటంటే వీడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కుక్కలు కనిపించినా తినిపించాలి, హెలో హై చెయ్యాలి అనేది నేర్పిస్తున్నాం. అంటే జంతువుల మీద ప్రేమ చూపిస్తున్నాం. యూజువల్లీ చాలా వరకు పేరెంట్స్ ఏం చేస్తారు, కుక్కల్ని చూడంగానే అమ్మో భయం వేస్తుంది ఎలా అలా అని చెప్పి మాట్లాడతారు. బట్ అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అంటే కుక్కలు కనిపించినా అవి ఏం చేయవు, హానికరం కాదు. బట్ ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాయి, అవి ఫ్రెండ్లీగా ఉంటాయి, మంచిగా చూస్తే మంచిగా ఉంటాయి. మీరు భయపడతారు అనుకోండి, అవి కూడా భయపడతాయి. అలాగే మీరు ఎలా భయపడతారు, అవి కూడా అలాగే భయపడతాయి. సో మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని నేర్పించాలంటే ఇలా నేర్పించండి. వీర్ ఎప్పుడు భయపడు మాకు కుక్కలను చూసి, ఓకే? ఆల్వేస్ బీ ఫ్రెండ్లీ. పుట్టేసిన తర్వాత క్యూట్గా ఉంది.
కార్లో ఎప్పుడు నేను బిస్కెట్ ప్యాకెట్ ఉంచుకుంటాను, ఇలాంటి కుక్కలు కనిపిస్తే దారిలో ఇద్దామని. ఇదో అరే వా వై, దాని కోపం వస్తుంది, నా ఫుడ్ ఎందుకు నువ్వు తింటావు, నీకు కూడా ఇస్తా సపరేట్గా. ఆగు, అది తిను తిను, తింటుంది. వావ్, సి చూడు డాగ్ తింటుంది చూడు, అదిగో చూడు డాగ్ తింటుంది చూడు, చూసావా? ఇలాగా మనం పిల్లల్ని నేర్పించాలి. మానవతనం, మంచితనం, దేవుడు నమ్మాలి, మనుషులు నమ్మాలి, జంతువులు చూడాలి మంచిగా, ప్రపంచం మొత్తంని ప్రేమతో చూడాలని వీటిని నేర్పిస్తున్నాను. ఓకే, సో గైస్ అయితే బయలుదేరిపోయాను, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తాను. అండ్ లేట్ అయిపోతుంది బాగా, నిషాక్ కూడా దారిలో పికప్ చేసుకోవాలి నేను. సో అలాంటప్పుడు లేట్ అయిపోతుంది, 6 o'clock తన ఆఫీస్ అయిపోతుంది. అండ్ నేను కూడా ఇప్పుడు టైం 5:45 అయింది, పావు గంటే ఉంది తనకి. లెట్స్ సీ ఎంతసేపట్లో రీచ్ అవుతామే. మాట్లాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వీర్. ఈరోజు నేను త్వరగా లెగిచిపోయాను. అవును, అండ్ చూడండి నేను నా టాయ్లో ఉన్నాను. ఫాలింగ్ డౌన్. ఓకే గైస్, సో దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ ఏంటంటే నిన్న నిషాని ఆఫీస్ నుంచి పికప్ చేసి ఇంటికి వచ్చాము. వీరు కూడా చాలా మంచిగా చూసుకోవాలి, అన్నీ నేర్పించాలని కోరికగా ఉన్నా. ఈడేమో వాళ్ళ త్వరగా లేచిపోయాడు, 8 o'clock, యూజువల్లీ 8కి లేచాడు. అండ్ వీడు యూజువల్లీ లేచేసరికి అరౌండ్ 10 అవుతుంది, బట్ హీస్ టుడే ఎర్లీ. కానీ మంచిది, పిల్లలు ఇటు డే బై డే ఏంటంటే తొందరగా లేవడం స్టార్ట్ చేస్తాను. అంటే ఇంతకుముందు 12కి లేచేవాడు, తర్వాత 11, 10, 9, ఇప్పుడు 8 ఆ టైంకి లెగుస్తున్నాడు. మంచి విషయం. ఎప్పుడు పిల్లల్ని ఈ వయసు నుంచి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎంత మంచి అలవాట్లు చేస్తే అంత మంచిగా ఉంటాయి. లైఫ్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేర్పించడానికి. అంటే జంతువుల్ని ఓన్లీ కుక్కలు మాత్రమే కాదు, ఇలాగా పక్షుల్ని కూడా మంచిగా చూసుకోవాలి. సో డైలీ మార్నింగ్ ఏంటంటే ఇలాగా 2 బర్డ్స్ ఉంటాయి, అంటే పీజియన్స్ ఉంటాయి. వాళ్ళకి రోజు పొద్దున్న ఇలాగా ఫుడ్ ఇస్తాను అండ్ ఇలా పైన పెట్టేస్తాను నేను. అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే చక్కగా మంచిగా ఫుడ్ తింటే హ్యాపీగా ఉంటాయి. అంటే మన ప్రపంచంలో మనకి కావాల్సింది మానవతనం అండ్ ప్రేమ. ఈ 2 ఉంటే మనం మంచిగా ఉన్నట్టు, అది నేను అనుకుంటాను. ఈ రోజుల్లో చాలామందికి మానవత్వం అనేది లేదు. ఏంటంటే ఎప్పుడు ఎవరిని చూసినా, అంటే ఎవరిని నేను చూస్తుంటే వాళ్ళు ఏంటంటే జంతువుల్ని, కుక్కల్ని అసలు లేనట్టు, లెక్కలోనే లేనట్టు వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. కనిపిస్తుంది బండి ఎక్కిచ్చేస్తారు రోడ్లో, లేదు దారిలో ఎక్కడ కనిపిస్తే దివాళీ టైంలో ఏం చేస్తారంటే బాంబులు నోట్లో పెట్టి కాల్చేయడం, కాళ్ళు కట్టేసి కాల్చడం, ఇవన్నీ పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు. సో అలాంటప్పుడు నేనేమంటానంటే మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఇలా ఉందంటే ఫ్యూచర్లో మనుషులు ఎలా అయిపోతారు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే అప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవరైనా కనిపిస్తే చంపేయడం, ఎవరినైనా కొట్టేయడం, ఏదైనా జరగవచ్చు. క్రిమినల్ కేసెస్ అనేది ఇలాగే ఎంకరేజ్ అవుతాయి. సో మనకి ఎడ్యుకేషన్లో హ్యుమానిటీ ఒకటి, అంటే మానవతనం, అండ్ దాని తర్వాత ప్రేమ, ఈ 2 చాలా ఇంపార్టెంట్.
ఇవాళ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మంచిగా చూసుకుంటే పిల్లలు అంత మంచిగా ఎదుగుతారు. అండ్ దాంతోపాటు హెల్త్ని కూడా బాగా చూసుకోవాలి. నాకు చాలామంది సజెషన్స్ ఇస్తారు, వేరియస్ పీపుల్. అంటే నేను జనాలు బయట తీసుకెళ్తే నా పిల్లోడిని నాకు సజెషన్స్ ఇస్తారు, ఏంటంటే పిల్లోడిని ఎలా చూసుకోవాలని నాకు చెప్తారు. బట్ ద థింగ్ ఈజ్, నేను ఇక్కడ నెగిటివ్గా తీసుకోను. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ నాకు చాలా వరకు నచ్చవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఉంటుంది. మీరు మీ పిల్లల్ని ఎదిగించారంటే దట్ ఈజ్ మీ స్టైల్. అలా అని చెప్పేసి మన ప్రపంచంలో ఏమంటాం, స్మాల్ ఫ్యామిలీస్ నుంచి బిగ్ ఫ్యామిలీస్ వరకు ఎక్కడైనా మనం చూసామంటే వాళ్ళ పద్ధతిగా పిల్లల్ని పెంచుకుంటారు. కొంతమంది పిల్లలు మట్టి తిని పెరుగుతారు, కొంతమంది పిల్లలు అసలు ఇల్లు నుంచి బయట రారు, ఇంట్లోనే కూర్చొని ఉంటారు, వాళ్ళు కూడా ఎదుగుతారు. సో వాళ్ళ స్టైల్, వాళ్ళ థింగ్. బట్ మనకి ఎలా ఇష్టమో మనం అలాగే చేస్తాం. సో అలా నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు నా పిల్లల్ని ఎదుగుతాను. ఐ మీన్ లైక్ పెంచుకుంటాను, లేదంటే చూసుకుంటాను. ఏదైనా సరే నా తెలుగు కొంచెం స్పష్టంగా ఉండదు, అటు ఇటుగా ఉంటుంది, కానీ మీకు మెయిన్ పాయింట్ అయితే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇది గైస్ మొత్తం. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే వినండి, కానీ మీకు ఏది అనిపిస్తే కరెక్ట్గా మీరు అది చేయండి. దట్ ఈస్ మై పాయింట్. సో గైస్ ఇది మొత్తం ఇవాళ బ్లాగ్ ఇక్కడే కొడతాను. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం. రేపు ఒక మంచి ట్రావెల్ వీడియోతో.